నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. ప్రజలందరి చేత ఇంకుడు గుంతలు తీయించే దిశగా ప్రభుత్వాలు, అధికారులు, ప్రజలు తగు చర్యలు తీసుకోవాలని బ్రహ్మకుమారి వికే రామేశ్వరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇంకుడుపోయిన సమస్య గురించినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో, ఇది ఉద్యమం కన్నా చెప్పాలంటే అందరిలో అవగాహన తీసుకురావాలనేటువంటి కార్యక్రమం ఇది. ఉద్యమంలో కూడా తిరుగుబాటు ఉంటుంది. ఆ తిరుగుబాటు సత్యంతోనే మొదలవుతుంది, కఠోర నిజంగా ఉంటుంది. ఈరోజు సేవ్ ద ఎర్త్ అన్నారు, సేవ్ ద వాటర్, సేవ్ ద బ్లడ్, సేవ్ ద ఫ్యూయల్, సేవ్ ద లైఫ్. లైఫ్ను సేవ్ చేసుకోవాలంటే ఇవన్నీ చేసుకోవాలి. కానీ మనిషి ఈరోజు ఎంత టెక్నికల్గా, ఎంత అడ్వాన్స్డ్ స్టేజ్కి సైన్స్ ద్వారా వెళ్ళిపోయినా కనీసం ఉండేటువంటి కామన్ సెన్స్ని కోల్పోతున్నారు. భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన ఒక్కరిలో కూడా ఉండడం లేదు. మనం కూర్చున్నటువంటి కొమ్మని మనమే నరుక్కునేటువంటి పరిస్థితి తెచ్చేస్తున్నాం. కొన్ని సిటీలు, ఎంత సుందరంగా ఉండే సిటీలు కూడా ఈరోజు రేడియేషన్కి గురి కావడానికి గల కారణం ఏంటంటే భూగర్భ జలాల నిలువలు లేవు.